హాయ్ వ్యూవర్స్, నిన్న జరిగిన మ్యాచ్ చూశారు కదా. ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్. మొదటగా టాస్ ఓడి బ్యాటింగ్ తీసుకున్న కేకేఆర్ 6 ఓవర్ల నష్టానికి 200 పరుగులు చేసింది. అన్ని విభాగాల్లోనూ ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఫెయిల్ అయ్యారు. వెంకటేష్ అయ్యర్ క్యాచ్ని నితిన్ కుమార్ రెడ్డి వదలడంతో అంత స్కోర్కి వెళ్ళడం జరిగింది. యాక్చువల్గా 15 ఓవర్స్ అయ్యేసరికి వాళ్ళ స్కోర్ 140 ఉంది. తర్వాత వెంకటేష్ అయ్యర్ క్యాచ్ని ఎప్పుడైతే నితిన్ రెడ్డి వదిలేశాడో దాని తర్వాత స్కోర్ పరుగులు పెడుతూ ఉంది. వెంకటేష్ అయ్యర్ 29 బాల్కి 60 రన్లు చేశాడు. తర్వాత వాళ్ళ కెప్టెన్ 38 రన్ చేశాడు. ప్రతి ఒక్కరు అంటే ఆల్మోస్ట్ 3-4 ప్లేయర్స్ వాళ్ళు 30 పైన రన్ చేశారు. 50 రన్ చేశాడు. వాళ్ళ కెప్టెన్ 38 రన్ చేశాడు. చివరికి లాస్ట్ 30 బాల్లో దాదాపు 50 రన్లు, అంటే మొత్తం లాస్ట్ 3 ఓవర్లో 80 రన్ల పైగా వాళ్ళు చేశారు. 30 బాల్స్కి 80 రన్స్ పైగా చేశారు వాళ్ళు. దాంతో వాళ్ళ స్కోర్ 200కి వెళ్ళింది. 200 పరుగుల లక్ష్య ఛేదనని మొదలుపెట్టిన ఎస్ఆర్హెచ్ వాళ్ళు వరకు ఒక వికెట్ పడుతూనే ఉంది. టీంకి అసలు ఎక్కడా కూడా గేమ్ ప్లాన్ లేనట్టే కనపడుతుంది. ప్రీవియస్ జరిగిన 3 మ్యాచ్ల్లో చూస్తే వాళ్ళకి అసలు ఎక్కడా గేమ్ ప్లాన్ అనేది లేదు. ప్రతి టీంకి ఒక గేమ్ ప్లాన్ ఉంటుంది. వీళ్ళకైతే ఎక్కడా కూడా నాకు గేమ్ ప్లాన్ అనేది కనపడలేదు. అలాగే ఈరోజు జరగబోయే మ్యాచ్ ఎంఏ వర్సెస్ ఎల్ఎస్జి ఈకానా స్టేడియంలో సాయంత్రం 7:30 గంటలకి మ్యాచ్ జరగనుంది. లక్నో అండ్ ముంబై హెడ్ టు హెడ్ రికార్డ్ చూస్తే టోటల్ 4 మ్యాచ్లు ఆడారు. 3 మ్యాచెస్లో లక్నో విన్ అయితే 1 మ్యాచ్లో ముంబై విన్ అయింది. ఎల్ఎస్జి టీం వల్ల ప్రీవియస్ 2 మ్యాచెస్ రివ్యూ. ఎల్ఎస్జి వర్సెస్ పంజాబ్ మ్యాచ్లో పంజాబ్ విన్ అయింది. ఆ మ్యాచ్లో ఎల్ఎస్జి టీం నుంచి నికోలస్ పూరన్ 30 బాల్స్లో 44 రన్ చేశాడు. ఆయుష్ బదోని 33 బాల్స్లో 41 రన్ చేశాడు. ఐడెన్ మార్క్రమ్ 18 బాల్స్కి 28 రన్ చేశాడు. అబ్దుల్ సమాద్ 12 బాల్స్కి 27 రన్ చేశాడు. అలాగే బౌలర్స్లో దిగ్వేజ్ సింగ్ 4 ఓవర్స్ వేసి 30 రన్స్ ఇచ్చాడు. 2 వికెట్స్ తీశాడు. ఎల్ఎస్జి వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ విన్ అయింది. ఆ మ్యాచ్లో ఎల్ఎస్జి టీం నుంచి నికోలస్ పూరన్ 26 బాల్స్కి 70 రన్ చేశాడు. మిచెల్ మార్ష్ 31 బాల్స్కి 52 రన్ చేశాడు. అబ్దుల్ సమాద్ 8 బాల్స్కి 22 రన్ చేశాడు. బౌలర్స్లో షార్దుల్ ఠాకూర్ 4 ఓవర్స్ వేసి 34 రన్స్ ఇచ్చాడు. 4 వికెట్స్ తీశాడు. ఎంఐ వాళ్ళ ప్రీవియస్ 2 మ్యాచెస్ రివ్యూ చూస్తే ముంబై వర్సెస్ కేకేఆర్ మ్యాచ్లో ముంబై విన్ అయింది. ఆ మ్యాచ్లో ఎంఐ టీం నుంచి రికల్టన్ 41 బాల్స్లో 62 రన్ చేశాడు. సూర్యకుమార్ యాదవ్ 9 బాల్స్లో 27 రన్ చేశాడు. అలాగే బౌలర్స్లో అశ్విన్ కుమార్ 3 ఓవర్స్ వేసి 24 రన్స్ ఇచ్చాడు. 4 వికెట్ తీశాడు. అలాగే ముంబై వర్సెస్ గుజరాత్ మ్యాచ్లో గుజరాత్ విన్ అయింది. ఆ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ 28 బాల్స్లో 48 రన్ చేశాడు. తిలక్ వర్మ 36 బాల్స్లో 39 రన్ చేశాడు. హార్దిక్ పాండ్యా 4 ఓవర్స్ వేసి 29 రన్స్ ఇచ్చాడు. 2 వికెట్స్ తీశాడు. ముంబై టీంలో నేను అనుకునే ప్లేయింగ్ 11: హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, రియన్ రికల్టన్, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, రాబిన్ మినాజ్, మిచెల్ సార్ట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, సత్యనారాయణ రాజు. ఎల్ఎస్జి టీంలో నేను అనుకునే ప్లేయింగ్ 11: ఐడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, రిషబ్ పంత్, డేవిడ్ మిల్లర్, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ రతి, షాబాద్ అహ్మద్, షార్దుల్ ఠాకూర్, రవి బిష్నాయ్. ఈకానా స్టేడియంలో మొత్తం 14 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి ఇప్పటి వరకు. ఇది ఎల్ఎస్జి టీం వాళ్ళకి హోమ్ పిచ్. ఎల్ఎస్జి వాళ్ళు ఇక్కడ 7 టైమ్స్ విన్ అయ్యారు. హై స్కోర్ వచ్చి ఎల్ఎస్జి టీం వాళ్ళు 213గా ఉంది. ఇక్కడ 4 వికెట్స్ నష్టానికి. ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ 7 టైమ్స్ గెలిస్తే చేజింగ్ టీమ్స్ 6 టైమ్స్ గెలిచాయి. నో రిజల్ట్ మ్యాచెస్ 1 మ్యాచ్. పాయింట్స్ టేబుల్ చూస్తే పంజాబ్ 2 మ్యాచెస్ ఆడి 2 మ్యాచెస్లో విన్ అయ్యి ప్లస్ 1.48 రన్ రేట్ తోటి ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ 2 మ్యాచెస్ ఆడి 2 మ్యాచెస్లో విన్ అయ్యారు. ప్లస్ 1.32 రన్ రేట్ తోటి సెకండ్ ప్లేస్లో ఉన్నారు. ఆర్సీబీ 3 మ్యాచెస్ ఆడి 2 గెలిచింది. ప్లస్ 1.14 రన్ రేట్ తోటి థర్డ్ ప్లేస్లో ఉన్నారు. గుజరాత్ టైటన్స్ 3 మ్యాచెస్ ఆడి 2 మ్యాచెస్లో విన్ అయ్యారు. ప్లస్ 0.80 రన్ రేట్ తోటి ఫోర్త్ ప్లేస్లో ఉన్నారు. కేకేఆర్ 4 మ్యాచెస్ ఆడి 2 మ్యాచెస్లో విన్ అయ్యారు. ప్లస్ 0.07 రన్ రేట్ తోటి ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నారు. ఎంఐ 3 మ్యాచెస్ ఆడి 1 మ్యాచ్లో విన్ అయ్యారు. మైనస్ 0.15 రన్ రేట్ తోటి 7th ప్లేస్లో ఉన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ 3 మ్యాచెస్ ఆడి 1 మ్యాచ్లో విన్ అయ్యారు. మైనస్ 0.77 రన్ రేట్ తోటి 8th ప్లేస్లో ఉన్నారు. రాజస్థాన్ రాయల్స్ 3 మ్యాచెస్ ఆడి 1 మ్యాచ్లో విన్ అయ్యారు. మైనస్ 1.11 రన్ రేట్ తోటి 9th ప్లేస్లో ఉన్నారు. ఎస్ఆర్హెచ్ 4 మ్యాచెస్ ఆడి 1 మ్యాచ్లో విన్ అయ్యారు. మైనస్ 1.61 రన్ రేట్ తోటి లాస్ట్ ప్లేస్లో ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.